హాయ్ హలో అండి, రైతు మిత్రులందరూ కూడా నమస్తే. వ్యవసాయం అనేటువంటి పదంలోనే సహాయం చేసేటటువంటి గుణం ఉన్న ఒకే వ్యక్తి రైతు సహాయం వల్ల రైతు కూలీలు, మందుల షాపు యజమాని, అదేవిధంగా ట్రాక్టర్, దాంతో పాటుగా అర్తి కమిషన్ మీద నడిపించేటువంటి అర్తి యజమానులు, వీళ్ళందరూ కూడా రైతు అనేటువంటి ఒక వ్యక్తి సహాయం చేస్తూనే ఉంటాడు. కానీ రైతుకు సహాయం చేసేటువంటి సంస్థలు కానీ, అదేవిధంగా ప్రభుత్వాలు కానీ, ఒక వ్యవస్థలు కానీ లేకపోవడం దురదృష్టకరం. సో ఈ సంవత్సరం మంచి మంచి వీడియోస్ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కాబట్టి రైతు మిత్రులందరూ కూడా కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఒక లైక్ చేసి మిగతా రైతులు కూడా షేర్ చేయండి. దీంట్లో ఈ వీడియోలో వచ్చేసి మనము ప్రధానంగా మాట్లాడుకునేది ఏంటంటే మిరప నారు అనేది ఎప్పుడు పోసుకోవాలి, అదేవిధంగా నారుమడి తయారీ విధానం, నారు పెంచేటువంటి సరైన పద్ధతుల గురించి మనము ఈ వీడియోలో మాట్లాడుకోవడం జరుగుతూ ఉందండి. దానికంటే ముందు ఈ సంవత్సరము కొంచెం వర్షాభావ పరిస్థితులు అనేవి ఎక్కువగా ఉండడం జరుగుతుందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే హెచ్చరించడం జరుగుతూ ఉంది. నీరు ఎక్కువగా ఎక్కడైతే ఉంటుందో, నీరు సౌలభ్యం ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అలాంటి రైతులు మాత్రం పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. వర్షాలు అనేది చాలా తక్కువగా ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే మనకు హెచ్చరించడం జరిగింది. దానిలో కనుక మనం మొదటగా చూసుకున్నట్లయితే మిరప నారు ఎప్పుడు పోయాలని చెప్పేసి అనుకుంటే చూడండి, మనం జూలై నుంచి జూలై 15-20 వరకు, అంటే లాస్ట్ వరకు కూడా మనము పోసుకునే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అది సరైనటువంటి టైం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనము దగ్గర 40-45 రోజులు పెంచుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనము జూలై ఫస్ట్ వీక్లో పోస్తే మనము ఆగస్టు 20వ తారీఖు మనము ప్రధాన పొలంలో నాటుకోవాల్సి వస్తుంది. కాబట్టి జూలై ఫస్ట్ వీక్లో కానీ, సెకండ్ వీక్లో కానీ, లేదు ఇంకా వర్షాలు ఏమైనా పడిన తర్వాత పోసుకుంటానంటే మాత్రం మీరు జూలై లాస్ట్ వరకు కూడా పోసుకున్నా ఎలాంటి ప్రాబ్లం లేదండి. అది వచ్చేసి ఇంకోటి మనకు నారుమడి తయారీ విధానం. నారుమడి తయారీ విధానంలో మాత్రం చాలా జాగ్రత్తగా పాటించాలండి. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మనకు నారు ఏదైతే మంచిగా ఉంటుందో దానివల్లనే మనకు ముందు వచ్చేటువంటి రోగాలు కానీ, అదేవిధంగా దిగుబడి కానీ ఈ నారు మడి తయారీ విధానం, నారు పెంచేటువంటి పద్ధతులపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి రైతు మిత్రులు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. మీరు ఈ నారుమడి తయారీ విధానం కనుక చూసుకున్నట్లయితే మీరు ఫస్ట్ మనము ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా నారుమడి తయారీ విధానం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడే తగిన జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. ఒకవేళ జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం మనకు ఆల్మోస్ట్ మన నారు డెడ్ అని చెప్పేసి చెప్పవచ్చు. అలాంటి దాంట్లో మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే నారుమడి మనం ఎక్కడైతే పోసుకోవాలని చెప్పేసి అనుకుంటామో ఆ ప్రాంతం అనేది ఏంటంటే ఎత్తుగా ఉండే ప్రదేశం మాత్రమే ఎంచుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఇది. ఎందుకోసం అని చెప్పేసి అంటే మనకు వర్షం కానీ, లేకపోతే మనం నీరు పెట్టుకున్నప్పుడు కూడా ఏంటంటే నీరు అనేది ఆ ప్రాంతంలో ఉండకుండా పడ్డ నీరు పడ్డట్టే బయటకు వెళ్ళిపోతూ ఉండాలి. ఆగకూడదు. అట్లాంటి ప్రదేశాన్ని మాత్రమే మనం ఫస్ట్ ఎంచుకోవాలి. దాన్ని ఏం చేయాలంటే ట్రాక్టర్ రోటివేటర్ ఉంటుంది కదా, దాంతో 2 సార్లు మెత్తగా ఉండే విధంగా దున్నించుకోవాలి. దున్నించిన తర్వాత దాంట్లో ఒకవేళ రాళ్ళు ఇట్లా ఏమన్నా ఉంటే కూడా వాటిని తీసి పక్కకు పడేసేయాలి. దాని తర్వాత దాన్ని అంతా కూడా చదునుగా చేసుకోవాలి. పడినవి పడ్డట్టు కిందికి వెళ్ళిపోయే విధంగా చదునుగా మాత్రం చేసుకోవాలి కంపల్సరీగా. దాని తర్వాత ఏంటంటే మనము బెడ్స్ చేసుకుంటాం కదా. మనం బెడ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఆ బెడ్ చేసుకునేది కూడా ఏంటంటే వెడల్పు వచ్చేసి 4 ఫీట్లు ఉండే విధంగా చూసుకుంటారు. ఒక బెడ్కు ఇంకొక బెడ్కు మధ్యలో 4 అంటే ఒక బెడ్ అనేది 4 ఫీట్ల వెడల్పుతోని ఉండే విధంగా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బెడ్ ప్లాన్ చేశారు, దీని పక్కన ఇంకో బెడ్ ప్లాన్ చేశారు. బెడ్కి మధ్యలో ఏంటంటే మనం కలుపుకి కానీ, లేకపోతే అదర్వైజ్ మనము మందులు స్ప్రే చేస్తూ ఉంటాం కదా, లేదా మందు చల్లుతూ ఉంటాం కదా, పోవడానికి రావడానికి అనేది నారు ఖరాబు కాకుండా ఉండడానికి అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే మధ్యలో ఇదొక నారుమాడి అనుకోండి, దీని పక్కన ఇంకో నారుమాడి ఉంది. ఇది 1వ మాడి, ఇది 2వ మాడి. దీని మధ్యలో ఏంటంటే కొంచెం ప్లేస్ అనేది ఉంచుకోవాలి, కొంచెం ఎత్తుగా ఉండే విధంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఏంటంటే మనము మందులు స్ప్రే చేయడానికి, దాంతో పాటుగా కలుపు మొక్కలు గడ్డి ఇట్లా మనం కూడా పీకేయడానికి అనేది ఏదైతే ప్రాంతం ఉంటుందో ఇది అనువుగా ఉంటుంది. కాబట్టి దీన్ని అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి, ఒక ఒడ్డులాగా చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే మందులు స్ప్రే చేసుకోవచ్చు, గడ్డి ఏమన్నా పడ్డా కూడా మనం తీసేసుకోవచ్చు. దానివల్ల అదొకటి బెనిఫిట్. అదేవిధంగా మీకు ఒకవేళ కావాలనుకుంటే మీరు 10 ఫీట్ల 15 ఫీట్ల
మనకున్న 15 ప్యాకెట్ల గింజలు ఏవైతే ఉన్నాయో ఎకరానికి, సో 15 ప్యాకెట్ల గింజలు ఎకరా వరకు అయితే వస్తాయో సో పొడవు అనేది మీరు పెట్టుకునే ప్రాబ్లం లేదు. కాకపోతే ఏటావలుగా అనేది ఉండాలి. సో మనకు ఎకరానికి వచ్చేసి ఎకరా నారుమడి ఏదైతే మనం ప్రిపేర్ చేస్తా ఉన్నామో సో దాంట్లో కూడా ఒక 2 కేజీల ఈ రీజెంట్ గుళికలు అనేది చల్లుకోండి. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు రసం పీల్చే పురుగులు కానీ లేదా పేడ పురుగులు కానీ భూమిలో ఉన్నటువంటి కొన్ని తెల్ల పురుగులు ఉంటాయి కదా, సో దానివల్ల ఏంటంటే దాంతో పాటుగా వానపాములు కూడా ఉంటాయి, అంటే ఎర్రలు అంటే మన వైపు. సో అలాంటి ఏంటంటే ఆ గింజల దగ్గరికి వచ్చేసి కదులుతూ ఉంటాయి కాబట్టి సో నార అనేది చనిపోయి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఈ రీజెంట్ గుళికలు అనేది కంపల్సరీగా ఎకరానికి 2 కేజీల చొప్పున చల్లుకోండి. సో దాంతో పాటుగా ఒక 20 నుంచి 30 కిలోల పేడ, అది బర్ల పేడ అయినా పర్లేదు, ఆవు పేడ అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు, కొంచెం మెత్తగా చూర్ణంలాగా చేసేసుకొని ఒక 20 నుంచి 30 కేజీలు సో చల్లుకోండి. సో దీనివల్ల ఏంటంటే మనం వేరే రసాయనిక ఎరువులు ఏవైతే డిఏపి కానీ యూరియా కానీ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో మనం డిఏపి కానీ చల్లినట్లయితే అంటే ఒకసారి గ్రోత్ అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి మనం ఏంటంటే కొంచెం ముదురుగానే నారును మనం తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయాలి. కాబట్టి సో ఒక 20 నుండి 30 కిలోల పేడ ఉంటే చల్లుకోండి. సో దాంతో పాటుగా మనకు నారు మడిలో, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, నారు మడిలో ఒక సాలుకి ఇంకొక సాలుకి మధ్యలో ఒక 2 సెంటీమీటర్ల గ్యాప్ అనేది ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి. సో మనం ఫర్ ఎగ్జాంపుల్కు ఇక్కడ ఒక గీత గీసుకోండి, గీత గీసుకొని ఇక్కడ దీంట్లో గింజలు పెట్టేసుకోండి. ఓకే, అదేవిధంగా దీనికి మధ్యలో ఒక 2 సెంటీమీటర్ల గ్యాప్ అనేది పెట్టుకోండి ఇంకో లైన్ మధ్యలో. సో ఇక్కడ మళ్ళీ పెట్టుకోండి గింజలు అనేవి, మళ్ళీ దీనికి మధ్యలో ఒక 2 సెంటీమీటర్ల గ్యాప్ పెట్టుకోండి. సో ఈ విధంగా గింజలు కలిపి పెట్టుకున్నట్లయితే మనకి ఏంటంటే మొక్క కాండం ఏదైతే ఉంటుందో దృఢంగా వస్తుంది, దాంతో పాటుగా వేరు వ్యవస్థ కూడా ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఈ పద్ధతులు అయితే మీరు పాటించండి. ఎందుకంటే దగ్గర ఉన్నాయనుకోండి వేరు వ్యవస్థ అనేది డెవలప్ అవ్వదు. సో నార అనేది కాండం అనేది చాలా చిన్నగా ఉండడం వల్ల రోగ నిరోధక శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి సో మనకు ఇన్ ఫ్యూచర్లో మనకు జెమినీ వైరస్ కానీ లేదా గుబ్బ ముడత, మొక్క ఎదగపోవడం అనేది ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి సో అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా సాలికి మధ్యలో 2 సెంటీమీటర్ల గ్యాప్ పెట్టుకోండి. అదేవిధంగా మనం ఇక్కడ ఏదైతే మనం సాల్ ప్లాన్ చేసినామో ఇది ఒక లోతు వచ్చేసి ఒక 1 సెంటీమీటర్ ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి. 1 సెంటీమీటర్ లోతుగా ఉండే విధంగా ప్లాన్ చేసుకుని దాంట్లో గింజలు వేసుకొని ఎప్పుడైతే మట్టితో కప్పేసేయండి. సో కప్పేసినట్లయితే మనకు గింజలు అనేది ఖరాబు కాకుండా ఉండడం జరుగుతూ ఉంటుంది. దాంతో పాటుగా మనకు మొలకెత్తే పర్సంటేజ్ అనేది ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒక 1 సెంటీమీటర్ గ్యాప్ లోతు మాత్రమే తీసుకోండి. సో దీనివల్ల మనకు మొలక శాతం అనేది సో పెరిగే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో అంతేకాకుండా ఇదంతా చేసుకుంటాం కదా, సో ఇది చేసిన తర్వాత సో మనకు నారుమడిని చీరలు లేదా తాటికమ్మలు లేదా పట్టాలతో కప్పుకోండి. సో దీనివల్ల ఏంటంటే మనము ఒకవేళ వర్షాలు పడ్డా కూడా లేదు మనం నీళ్లు పెట్టినప్పుడు కూడా ఏంటంటే సో వాటర్ ఫోర్స్తో గింజలు అనేవి కొట్టుకొని పోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సో అలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే సో మనకు ఈ జెర్మినేషన్ ఏదైతే ఉంటుందో జెర్మినేషన్ అనేది ఎక్కువ రావడానికి అనేది సో ఖచ్చితంగా మీరు చీరలు కానీ లేదా తాటికమ్మలు కానీ పట్టాలు కప్పుకోవడం వల్ల ఏంటంటే తేమ శాతం అనేది అధికంగా ఉండడం వల్ల సో మనకు ఈ జెర్మినేషన్ అనేది చాలా ఎక్కువ రావడం జరుగుతూ ఉంటుంది, మొలక శాతం అనేది ఎక్కువ రావడం జరుగుతూ ఉంటుంది. లేకపోతే మనకు ఎప్పటికప్పుడే ఆరిపోయేసి మొలకెత్తే ఏవైతే మొక్కలు ఉంటాయో అవి మొలకెత్తకుండా పోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి తేమ శాతం అధికంగా ఉండడం కోసం మాత్రం మీరు చీరలు లేదా తాటికమ్మలు లేదా గడ్డి ఉండే గడ్డి పట్టాలు ఉంటే పట్టాలతో కప్పేసుకోండి. సో కప్పిన తర్వాత ఇది మనం నారు పోసిన రోజు చేస్తాం. సో మనము నారు పోసిన తర్వాత ఖచ్చితంగా మీరు ఫ్రీక్వెంట్గా రోజుకు ఒక్కసారి కానీ అంటే మీకుండే ఆ భూమి ఏదైతే ఉంటుందో ఆ భూమి యొక్క లక్షణం బట్టి ఒకవేళ రాగడి భూమి ఉందనుకోండి 2 రోజులకు ఒకసారి లేకపోతే 3 రోజులకు ఒకసారి నీరు పెట్టుకోండి. లేదంటే కొంచెం ఇప్పుడు మా ఏరియా లాంటి ప్లేస్ ఉందనుకోండి రోజుకు ఖచ్చితంగా పొద్దున ఇవ్వాల్సిందే, రోజుకు ఒకసారి కంపల్సరీ నీరు ఇచ్చుకున్నట్లయితే మనకు మొలకెత్తే పర్సంటేజ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి సో రోజుకు ఒకసారి అయితే నీరు పెట్టుకోండి. కొంచెం ఏది గరప నెలలు కానీ లేదా చిలక నెలలు ఏవైతే ఉంటాయో సో వాటికి రోజు ఒకసారి నీరు పెట్టుకోండి. లేదు కొంచెం రేగడి భూములు అయితే 2-3 రోజులకు ఒకసారి నీరు పెట్టుకున్నట్లయితే మనకు సరిపోతుంది. దాని తర్వాత మనకు 6 నుంచి 7 రోజుల తర్వాత ఆ పైన ఉన్నటువంటి చీరలు మాత్రం తీసేసేయండి. సో 6 నుంచి మనం ఇంతకుముందు నారుమడిలో ఏ విధంగా తయారు చేసుకోవాలి, సో నార్మల్లో ఏ విధంగా గింజలు పెట్టుకోవాలి, నార్మల్లో తీసుకోవాల్సిన
జాగ్రత్తలు ఏంటి అని చెప్పేసి ఇంతకుముందు వీడియోలు మాట్లాడుకోవడం జరిగింది కదా. సో మనం ఎప్పుడైతే ఆ నారు గింజలు పెట్టేసి 5-6 రోజుల తర్వాత మనం పైన ఉన్నటువంటి ఆ పట్టాలు కానీ గడ్డి కానీ లేకపోతే చీరలు కానీ తీసేస్తామో, సో తీసిన తర్వాత ఫస్ట్ తీసుకోవాల్సిన మనం మెజర్మెంట్ సో తీసేయగానే బ్లూ కాపర్. ఎందుకంటే మనకు దగ్గర 5-6 రోజులు మనకు తేమ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫంగస్ ఫామ్ అయ్యే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల నారు కులబడిపోవడం కానీ లేదా వేరుకులు రావడం కానీ జరుగుతూ ఉంటుంది కాబట్టి సో అలాంటి ప్రాబ్లం కనుక ఏమి ఉండద్దు అని చెప్పేసి అనుకుంటే మనకు బ్లూ కాపర్ అని చెప్పేసి ఉంటుంది కదా. బ్లూ కాపర్ అయితే బ్లూ కాపర్ లేకపోతే దొరుకుతూ ఉంటుంది కదా, అది కానీ లేకపోతే బ్లైటాక్స్ పౌడర్ అని చెప్పి స్టార్ట్ అవ్వాలి దొరుకుతుంది. సో ఏదైనా తీసుకొని 10 లీటర్ల నీటికి 30 గ్రాముల చొప్పున తీసుకొని స్ప్రే చేసుకోండి. సో అక్కడ ఉన్నటువంటి నారు దాంతోపాటు పక్కన ఉండే ఏదైతే భూమి ఉందో అదంతా కూడా తడిసే విధంగా స్ప్రే చేసుకోండి. అది 6 నుంచి 7 రోజు ఎప్పుడైతే మనం చీరలు తీస్తామో అదే రోజు కంపల్సరీగా చేసుకోవాలి. లేకపోతే మనకు కాండకూలుడు కానీ లేకపోతే వేరుకూలుడు కానీ వచ్చి సో నారు చనిపోయే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో ఎందుకోసం అంటే సో ఇప్పటి నుంచి 6వ రోజు నుంచి దగ్గర 30-35 రోజుల వరకు రోజుకు కనీసం 2 సార్లు 3 సార్లు నారును అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి. సో చిన్న పిల్లాడి మాదిరిగా ఈ నారును అయితే మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. లేకపోతే ఒక్క దగ్గర స్టార్ట్ అయింది అనుకోండి చవడము, సో అది వరుస పెడుతుంది. సో కాబట్టి అలాంటి పొరపాట్లు చేయకుండా ఉంటారన్నమాట. ఖచ్చితంగా మీరు బ్లూ కాపర్ కానీ రీడోమిల్ గోల్డ్ కానీ బ్లైటాక్స్ పౌడర్ కానీ ఏది ఉంటే మీకు అందుబాటులో ఏది ఉంటే అది తీసుకొని 10 లీటర్ల నీటికి 30 గ్రాముల చొప్పున స్ప్రే చేసుకోండి. లేదంటారా మీకు ఈ ఒకవేళ దొరకపోయింది అనుకోండి BASF జిలోరా అని చెప్పేసి దొరుకుతుంది, ఏదైనా పర్లేదు. సో ఇది కూడా 10 లీటర్ల నీటికి 40 ml చొప్పున కానీ లేకపోతే 30 ml చొప్పున కానీ మనం తీసుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఈ వేరుకులుడు కానీ కాండకులుడు కానీ రెండింటిని కూడా మనం అధిగమించవచ్చు. సో ఇది ఒకవేళ మీకు ఇది దొరికితే ఇది కొట్టేసుకోండి 6వ రోజు కానీ 7వ రోజు కానీ. దీని తర్వాత 10 నుంచి 13 రోజుల మధ్యలో BASF జిలోరా, ఒకవేళ ఇది ఇక్కడే అనుకోండి జిలోరా అనేది ఫస్ట్ డోస్ వచ్చింది అనుకోండి, బ్లూ కాపర్ను సెకండ్ డోస్లో పెట్టుకోండి. సో అంతేకాని పెద్దగా చేంజెస్ ఏం లేవు. సో ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకు ఆ కాండకులుడు వేరుకులుడు రాకుండా మనం చూసుకోవచ్చు మన నార్మల్లో. అదేవిధంగా 18 నుంచి 20 రోజుల మధ్యలో ఏంటంటే మనకు సో అప్పుడే లేతగా ఆకులు వస్తూ ఉంటాయి కాబట్టి మనకు ఈ తెల్లదోమ కానీ లేదా నల్లదోమ కానీ లేకపోతే మనకు ఇది మిగతా రసం పీల్చే పురుగులు ఏవైతే ఉంటాయో అవి వచ్చి మనకు డ్యామేజ్ చేసే ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి పై ముడత కానీ కింద ముడత కానీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒకవేళ తెల్లదోమ కానీ ఉందనుకోండి పెగాసిస్ ఇచ్చేసేయండి. పెగాసిస్ చిన్న ప్యాకెట్ దొరుకుతాయి. సో ఒక ప్యాకెట్ తీసుకొని ఒక పాపకు కలిపేసి స్ప్రే చేసుకోండి. దాంట్లో ఒకవేళ మనకు ఆ గ్రోత్ అనేది నార్మల్గా రావాలి, దాంతో పాటుగా వేరు వ్యవస్థ అనేది పటిష్టంగా రావాలి అని చెప్పేసి మాత్రం సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ ఏదైతే ఉందో దాన్ని కలిపి మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మనకు సో మంచి ఫలితం అయితే రావడం జరుగుతూ ఉంటుంది. సో వేరు వ్యవస్థ డెవలప్ అవుతూ ఉంటుంది, దాంతో పాటుగా ముక్క గ్రీనిష్గా కాండం కూడా లావుగా ఆ వేరు వ్యవస్థ కూడా బాగా డెవలప్ అవుతూ ఉంటుంది కాబట్టి సో మనకు చూడముచ్చటగా ఉంటుంది ఈ కాంబినేషన్. పెగాసిస్ విత్ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ ఏదైతే ఉంటుందో మీకు అందుబాటులో ఏ బ్రాండ్ ఉన్నా తీసుకొని స్ప్రే చేసుకోండి. సో మనము ఆ రిజల్ట్ మాత్రం మన కళ్ళతో మనం చూడవచ్చు. దాని తర్వాత మనకు సో అప్పుడే మనకు పచ్చ పురుగు కానీ లేకపోతే అర్షణ పచ్చ పురుగు కానీ వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడు ప్రొక్లైన్ అని చెప్పేసి దొరుకుతుంది. సో అది దాంతో పాటు ఒకవేళ మీకు ఈ ప్రొక్లైన్ అనేది అందుబాటులో లేదు మనకు ముడత అనేది వస్తుంది అనుకోండి, సో డైరెక్ట్ డెలిగేట్ కానీ ట్రేజర్ కానీ తీసుకోండి. చిన్న బుడ్లు దొరుకుతాయి 5 ml. సో వాటిని కనుక మనం తీసుకొని మనకు తెల్లదోమ పోతే దాంతోపాటు పురుగు ఏదైనా నల్లి ఇట్లా ఏదైనా ఉన్నా కూడా సో ఇదంతా కూడా టోటల్గా క్లియర్ అయిపోతూ ఉంటుంది కాబట్టి సో అలాగే మనలాగా దీన్ని డెలిగేట్ కానీ ట్రేజర్ కానీ మనము చిన్న బూట్లు దొరుకుతాయి. సో మనకు హార్డ్లీ 600-700 రూపాయలు పడితే మనకు 500 రూపాయలు మనకు రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి డెలిగేట్ కానీ ట్రేజర్ కానీ 10 లీటర్ల నీటికి 5 ml చొప్పున కలిపి కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే సో మనకు పై ముడత కింద ముడత ఏది నల్లి కూడా తెల్ల నల్లి కానీ పిల్లకి పిండి నల్లి కానీ ఏదన్నా కూడా క్లియర్ అయిపోతుంది. దాంతోపాటుగా ఈ పచ్చ పురుగు శనగ పచ్చ పురుగు ఏదైనా కూడా పై ముడత అంతా కూడా క్లియర్ అయిపోయేసి సో మనకు నార అనేది మంచిగా నీట్గా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో పసి పిల్లాన్ని ఎట్లా అయితే పెంచుతామో సో ఈ నారును కూడా 6వ రోజు నుంచి దగ్గర 30-35 రోజుల వరకు అదే విధంగా పెంచాల్సిందే. సో రోజుకు కనీసం 2 సార్లైనా పొద్దున సాయంత్రం కంపల్సరీ చూడాల్సిందే. ఎందుకంటే పొద్దున బాగానే ఉంటుంది, సాయంత్రం వరకు సుక్కులబడిపోతుంది. ఎందుకంటే మనకు అక్కడ ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ అంత వేగంగా డెవలప్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే వేరుకులుడు కానీ మెయిన్గా వచ్చేది 2 వేరుకులుడు కాండకులుడు ఈ 2 మెయిన్గా వస్తాయి. సో అది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది.
మన రైతులందరి మీద ఉంది కాబట్టి సో ఇలాంటి సస్యరక్షణ పద్ధతులు కనుక మీరు అవలంబించినట్లయితే సో మంచి నార అనేది మనము మన చేనులోనే మనం పెంచుకోవచ్చు. సో ఎందుకంటే మనము నారుమడిలో పెంచే నారు ఏదైతే ఉంటుందో సో మన దగ్గర ఉన్నటువంటి వాతావరణానికి దాంతో పాటుగా మన భూమిలో ఉన్నటువంటి పోషకాలు ఏవైతే ఉంటాయో సో వాటికి అనుగుణంగా అది పెరుగుతూ ఉంటుంది. అదే మనం నర్సరీలో తీసుకొచ్చిన నారు ఏదైతే ఉంటుందో అది ఏంటంటే నీడలో పెంచుతారు ఉంటారు కాబట్టి సో అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ వేరు, అక్కడ ఉన్నటువంటి భూమి వేరు, కిందంతా కూడా పొట్టేస్తూ ఉంటారు కాబట్టి సో అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ అంతా డిఫరెంట్. సో ఇది ఏంటంటే మనకు నారుమడి మన దగ్గర పోసుకొని మనం ఈ విధంగా పెంచుకున్నట్లయితే మనకు ఫాస్ట్గా గ్రోత్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో మొక్క బ్రతికే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. సో ఎందుకంటే అక్కడ మనం ఒక 10,000 మొక్క తీసుకొచ్చినాం అనుకోండి, సో 10,000 మొక్కల దగ్గర 1000-1500 మొక్కలు అనేది నర్సరీలో తీసుకొచ్చినవి చనిపోవడం జరుగుతూ ఉంటుంది. సో అదే మనం నార్మల్లో పెంచుకునేవి ఆ విధంగా ఉండదు. సో చాలా తక్కువ మొత్తంలో చనిపోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి సో ఈ విధంగా ఈ రకమైనటువంటి సస్యరక్షణ పద్ధతులు కనుక పాటించినట్లయితే మనము 10 నుంచి 30 రోజుల వరకు అంటే మనకు దగ్గర 6వ రోజు 7వ రోజు మొదలుకుంటే 35 రోజుల వరకు సో ఏ విధంగా పెంచుకోవాలనేటువంటి సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే మేము ముందు పెట్టడం అయితే జరిగింది. సో కాబట్టి రైతులందరూ కూడా ఈ పద్ధతులను పాటించి మీ నారు కాపాడుకొని మంచి దిగుబడి సాధించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో ఇదే మనకు మొదటి మెట్టు. ఈ నారు పెంచుకోవడమే చాలా అంటే చాలా ప్రధానమైనటువంటి ఒక మొదటి మెట్టుగానే మీరు భావించాలి. సో దీని నుంచి రెండో స్టెప్ అనేది సో ఇక్కడ నుంచి మన వీడియోస్ అనేవి సో రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మీరు మన వాట్సాప్ గ్రూప్ ఉంది, సో దాంట్లో జాయిన్ అవ్వచ్చు. కింద లింక్ ఇస్తాను. దాంతో పాటుగా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా సో నా నెంబర్ అనేది డిస్ప్లే చేస్తూ ఉంటాను కాబట్టి సో మీరు కాల్ చేసినా కూడా మీకు మంచి మందులు అయితే సో ఆర్గానిక్ అదేవిధంగా కెమికల్ మందులు ఏవైతే ఉంటాయో సో వాటన్నిటి కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కాల్ చేయండి. సో చేస్తే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను, లేదా వాట్సాప్లో మెసేజ్ చేయండి, రిప్లై ఇస్తానని చెప్పేసి కోరుకుంటూ ఇంతతో ఈ వీడియోస్ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. సో రైతు మిత్రులు కనుక ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, తోటి రైతులు కూడా షేర్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.